కావేరి ఫోటో ముందు క్షమాపణ చెప్తూ మధు దగ్గర గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన నాగవల్లి. ఇక మధు అయితే మ్యాడీతో చెప్తూ ఉంటుంది, నువ్వు చిన్ని మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు కదా, మరి చిన్నీని ఎందుకు దూరం చేసుకోవాలి అనుకున్నావు? శ్రేయాని పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు. అప్పుడు చిన్నీకి అన్యాయం చేసినట్టే కదా. మరి ఇంత ప్రేమ పెట్టుకుని శ్రేయాని పెళ్లి చేసుకుని తనని కూడా ఇలాగే భార్యగా ఒప్పుకోలేనని దూరం పెడదామనుకున్నావా? ఎందుకు మ్యాడీ నీలో ఉన్న ప్రేమని చంపేసుకుని లేని కోపాన్ని చూపించాలని ప్రయత్నిస్తున్నావు అంటూ మధు అయితే మ్యాడీని అడుగుతూ ఉంటుంది. చూడు, తన మీద నాకు కోపం ఉండొచ్చు, అలాగని చిన్నప్పటి నుంచి పెంచుకున్న ప్రేమ పోదు కదా. అందుకని నేను తనని వాళ్ళమ్మ గురించి దూరం పెట్టిన తన మీదున్న ప్రేమని మాత్రం నేను చంపుకోలేకపోతున్నాను. అందుకని ఎప్పటికీ కూడా నా జీవితంలో చిన్ని తప్ప ఎవ్వరూ ఉండరనే నిర్ణయించుకున్నాను. నీకు కూడా అదే చెప్తున్నాను. కేవలం ఆ రోజు ఆ గుడిలో నీ జీవితం నాశనమైపోకూడదన్న ఒకే ఒక్క కారణంతో నీ మెడలో తాళి కట్టాను తప్ప నేను మాత్రం నిన్ను భార్యగా అంగీకరించలేను. నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అంటూ అనంగానే ఆ మాటకిక మధు అయితే, నువ్వు ఇప్పుడు నన్ను భార్యగా మధుగా దూరం పెడుతున్నందుకు బాధపడాలో, లేకపోతే చిన్నీగా నువ్వు నా మీద పెంచుకున్న ప్రేమకు ఆనందపడాలో అర్థం కావడం లేదు మ్యాడీ. త్వరలోనే నువ్వు నిజాలన్నీ తెలుసుకునేలా చేస్తాను. నీకు నిజాలన్నీ అర్థమయ్యేలా చేస్తాను. నువ్వు నిజం తెలుసుకున్న రోజు అప్పుడే నేను చిన్నీనని బయట పెడతాను. నీ ప్రేమని నా సొంతం చేసుకుంటాను మ్యాడీ. నీ ప్రేమ లేకుండా నేను బ్రతకలేను అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది మధు అయితే. ఇక మరొక వైపు నాగవల్లి అయితే ఆలోచిస్తూ ఉంటుంది, నేను ఇన్ని రోజులు ఎంతో పెద్ద తప్పు చేశాను. ఎంతగానో ఇష్టం వచ్చినట్టు కావేరి కుటుంబాన్ని నాశనం చేశాను. ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక నాగవల్లి అయితే చాలా బాధగా గదిలోకి వెళ్తూ ఉండగా అది గమనించిన మధు అయితే, ఇదేంటి నాగవల్లి ఆంటీకి ఏం జరిగింది, అసలు ఎందుకింత బాధగా లోపలికి వెళ్తుంది అంటూ ఆలోచిస్తూ వెనకాలే వెళ్తుంది. ఇంతలో నాగవల్లి అయితే అప్పుడే కావేరి ఫోటోనైతే తీసి పైన పెట్టి దీపమైతే వెలిగిస్తుంది. అప్పుడే కావేరి ఫోటోకి క్షమాపణ అయితే చెప్తూ ఉంటుంది. ఏంటి, అసలు అమ్మ ఫోటోకి దీపం పెట్టి క్షమాపణ చెప్పడం ఏంటి? అమ్మ అంటే చాలా కోపం కదా, మరి ఆంటీ ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది మధు అయితే. అప్పుడే నాగవల్లి అయితే కావేరి ఫోటోకి క్షమాపణ చెప్తూ, నన్ను క్షమించు కావేరి, నీ తప్పు లేకపోయినా నిన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టాను. నువ్వు చాలా బాధపడేలా చేశాను. నీకు నరకం అంటే ఏంటో చూపించాను. నీ బంగారం లాంటి భవిష్యత్తుని నా చేతులతో నాశనం చేశాను. నువ్వు అక్క ప్రాణ స్నేహితురాలువని, అక్క గురించి ఆలోచిస్తావని ఇంతకు ముందు అక్క ఎన్నోసార్లు చెప్పేది. నువ్వు తనని ఎంతో ప్రేమగా చూసుకుంటావని, తనే నీ ప్రపంచమని ఎంతో బాగా నీ గురించి చెప్పేది. కానీ అలాంటి అక్కని నువ్వే చంపావని అన్నప్పుడు నీ కోసం ఎంక్వైరీ చేసుంటే ఈరోజు ఈ పరిస్థితులు ఇంతవరకు వచ్చుండేయే కాదు. కేవలం బావ చెప్పిన మాట నమ్మి నీ జీవితాన్ని నాశనం చేశాను. నీ జీవితంతో పాటు నీ బిడ్డని అనాథని చేశాను. నీ భర్తని ఎంతగానో బాధ పెట్టాము. ఇప్పుడు నీ భర్త ఎక్కడున్నాడో నాకు తెలీదు. తొందరలోనే నీ భర్త ఎక్కడున్నాడో తెలుసుకుని తనని ఇడిపిస్తాను. కనీసం నీ కూతురికి నువ్వు లేకపోయినా తండ్రి ప్రేమైనా దక్కేలా చేస్తాను. నీ తల్లి ప్రేమనంతా నీ కూతురి మీద నేను చూపిస్తాను. చిన్ని ఎప్పటికీ కూడా అనాథలా కాకుండా
ఎంతో ప్రేమగా ఒక తల్లిలా నేను చూసుకుంటాను, ఎప్పటికీ కూడా ఎలాంటి అన్యాయం జరగనివ్వను అంటూ నాగవల్లి అయితే కావేరి ఫోటో ముందు ఏడుస్తూ ఉండంగా ఇక లోపలికైతే వెళ్తుంది మధు. ఆంటీ అనగానే ఇక నాగవల్లి అయితే ఒక్కసారిగా షాకే చూస్తుంది. నువ్వా, నువ్వు ఇలా వచ్చావేంటి అని అడుగుతూ ఉండంగా, ఏమీ లేదా ఆంటీ, మీరు అమ్మ ఫోటో ముందు బాధపడుతూ మాట్లాడే ప్రతి మాట విన్నాను. అంటే మా నాన్న ఎక్కడున్నారో మీకు తెలుసా? మా అమ్మ హత్య చెయ్యలేదా అంటూ అడుగుతూ ఉండంగా, అవునమ్మా, మీ అమ్మ ఎలాంటి పాపం చెయ్యలేదు, ఎలాంటి హత్య చెయ్యలేదు. నేనే పొరపాటు పడ్డాను. మా అక్కని చంపేసింది మీ అమ్మే అనుకున్నాను, కానీ మా అక్కను చంపేసింది మా బావే అని మొన్న వచ్చిన లెటర్ ద్వారా తెలుసుకున్నాను. నువ్వు ఎలాంటి తప్పు చెయ్యలేదని కూడా అర్థమైంది. అంతేకాకుండా మా అక్క డైరీ ద్వారా అంతా తెలుసుకున్నానమ్మా. నీ తప్పు కానీ మీ అమ్మ తప్పు కానీ ఏమీ లేదు. అందుకని నేను చేసిన తప్పుకి క్షమాపణ అడుగుతున్నాను. నీ జీవితం నా కారణంగా అనాథలా ఉండిపోయింది. అందుకని నువ్వొక అనాథవి కాకూడదని నేను నీ బాధ్యత తీసుకున్నాను. ప్లాన్ ప్రకారమే మీ పెళ్ళి జరిగేలా చేశాను. ప్లాన్ ప్రకారమే నిన్ను ఇంట్లో కోడలుగా అడుగు పెట్టేలా చేశాను. ఇదంతా కేవలం నీ గురించే చేస్తున్నాను. నువ్వు ఆనందంగా ఉండాలని ఇదంతా చేస్తున్నాను. నువ్వు మేడీ తొందరలోనే ఒకటవ్వాలి. మేడీ నీ ప్రేమను గుర్తించాలి. చిన్నీగా నువ్వు బయటపడితే నీకు చాలా ప్రమాదం. మధుగానే నువ్వు మేడీకి దగ్గరవ్వాలి. మీ ఇద్దరూ కలిసి ఆనందంగా ఉండాలి. మీ నాన్నని కూడా దేవేంద్రే బంధించాడు. ఖచ్చితంగా మీ నాన్న ఎక్కడున్నాడో తెలుసుకొని నీకు అప్పగిస్తాను. కనీసం నీ తండ్రి ప్రేమైనా నీకు దక్కుతుంది అంటూ నాగవల్లి అయితే అన్ని నిజాలు మధు దగ్గర అయితే బయట పెట్టేస్తుంది. ఇక మధు అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. చెయ్యని తప్పుకి నా తల్లి శిక్ష అనుభవించింది, నా తండ్రి శిక్ష అనుభవించాడు. మీరు ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు, కానీ నా తండ్రి ఎక్కడున్నాడో ఎలా తెలుస్తుంది? నా తల్లి తిరిగి నా దగ్గరికి రాదు కదా. మీరు కోపంగా తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయానికి మా జీవితాలే అతలాకుతలమైపోయాయి. ఇప్పటికైనా మీరు నిజం తెలుసుకుని అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇప్పుడు నేను మేడీకి ఎలా దగ్గరవ్వాలి? చిన్నీగా నేను బయటపడలేను, అలాగని మధుగా దగ్గరవ్వలేను. మేడీ నన్ను ఎప్పటికీ అర్థం చేసుకుంటాడు అంటూ మధు అయితే బాధపడుతూ ఉండగా, నిన్ను మేడీని కలిపే బాధ్యత నాది. నేను చేసిన పాపాలకి ఖచ్చితంగా నేను శిక్ష అనుభవించాలి. కానీ అంతకంటే ముందుగా నేను చేసిన పాపాలు సరిదిద్దుకునే అవకాశం ఏదైనా ఉంది అంటే అది నిన్ను మేడీని ఒకటి చేసి నీ జీవితం సంతోషంగా ఉండేలా చూడడమే. అందుకని ఇక మీదట నీ బాధ్యత నేను తీసుకుంటున్నాను. నువ్వు సంతోషంగా ఉండాలి. ఈ విషయం మాత్రం బయటపడడానికి వీల్లేదు అంటూ నాగవల్లి అయితే ఇక మధు దగ్గర అన్ని నిజాలు బయట పెడుతుంది. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.